హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ బెజవాడ బుల్లెమ్మ. ఏంటి మళ్ళీ తయారైపోయింది అని అనుకుంటున్నారా? నేనైతే అమ్మవారి గుడికి వెళ్తున్నాను దసరా ముందు దర్శనం కోసం అండ్ మా అమ్మాయి డాన్స్ కోసం. సో విజయవాడలో దసరాకి అమ్మవారి గుడి ఎలా రెడీ అయిందో నేను చూడడానికి, మీకు చూపించడానికి. అయినా ఇంకా ఏంటి కూర్చొని వీడియో చూస్తున్నారు? రండి వెళ్దాం. లేవండి, రండి. ఫైనల్లీ ఫ్రెండ్ వచ్చేసింది, టెంపుల్కి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ అనుకున్నాం కానీ ఈవినింగ్ అయిపోయిందండి. అండ్ వాతావరణం చల్లగా ఉంటుంది. ఏంటో సాయంత్రం అనేసరికి మబ్బులు పడుతున్నాయి. మన విజయవాడ బస్ స్టాండ్ అండ్ మన కృష్ణమ్మ తల్లి మొన్నటిదాకా కంగారు పెట్టేసింది అందరినీ, విజయవాడ వాస్తవ్యుల్ని. అండ్ మన ప్రకాశం బ్యారేజ్ ఫైనల్లీ మెట్లు దాటి వైపు మేము వెళ్ళిపోయాము. అండ్ ఎక్కడికక్కడ లైటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఘాట్ రోడ్ అండ్ ఇక్కడ మెట్ల సైడ్ కూడా అనమాట. అండ్ ప్రసాదం కౌంటర్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారండి. భక్తులు ఎక్కువ లైన్లో నించోవడం కాకుండా ప్రసాదాలు తీసుకెళ్ళడానికి. మేము ఫస్ట్ ఆఫీస్ వర్క్ అని చెప్పాను కదా, సో 4th ఫ్లోర్లో ఆగిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి మీకోసం మన విజయవాడ వ్యూ చూపిస్తున్నాను. అండ్ టెంపుల్లో అయితే ఫుల్ రష్ ఉంది, వీకెండ్స్ ఎఫెక్ట్ అనుకుంటా. అందరూ దసరా వచ్చేసినట్టే ఉంది, నాకైతే అంతమంది జనం ఉన్నారు. ఖాళీ లేదు. దట్టు మేము ఈవినింగ్ 6కి అట్లా వెళ్ళాము. హారతి బ్రేక్ దర్శనం అని చెప్పి ఆపేస్తారు కదా, సో ఫుల్ ఏదో అన్ని పెయింటింగ్ వర్క్సే నడుస్తున్నాయి, ఎక్కడ చూసినా వర్కే నడుస్తుంది దసరా కోసం. అండ్ ఈ అమ్మవారు వచ్చేసి మనకి మెట్లు దారి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటారు స్టార్టింగ్లో. ఈవిడికి పసుపు కుంకుమతో తులాభారం ఇస్తారండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఒక్కసారి చూశాను. అండ్ వెళ్ళగానే అమ్మవారిని చూసే ముందు ఉంటారు జై బోలో దుర్గా మాతాకి. అండ్ మా దర్శనం అయిపోయిన తర్వాత లోపల చెప్పాను కదా, అసలు జనాలు మామూలుగా లేరు. నాకైతే దసరానే కనిపించేసింది వెళ్ళినప్పుడు. దసరా స్టార్టింగ్లో ఇట్లనే ఉంటుంది, క్రౌడ్ ఇంకా ఉంటుంది. అండ్ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు అక్కడ కృష్ణుడి దగ్గర చుట్టూ వాటర్స్ వచ్చాయి, బాగుండేది. మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. ఇది కొత్తగా కట్టారు, బట్ వీడియో నాట్ అలౌడ్, అందుకే తీయలేదు మీకోసం. హర హర మహాదేవ శంభో శంకర. దర్శనం అయిపోయిందండి, దర్శనం కూడా బాగా జరిగింది, వెళ్ళిన పని కూడా అయిపోయింది. అండ్ రిటర్న్ అయిపోయాము ప్రసాదం తీసుకొని. ఇవి మన వంటల్లో వేసిన